హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజు ప్రేమలో పడిన ఇందు తన మనవడు బ్రతికే ఉన్నాడని తెలుసుకొని ఆనందంలో అపర్ణ, షాక్లో రేఖ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లబ్కు వెళ్ళిన ఇందుని బలవంతం చేయబోతాడు రాఖీ. అయితే నీకు ఇప్పుడు ఉద్యోగం చాలా అవసరం, నా దగ్గర నువ్వు ఉద్యోగం చేయాలంటే నేను చెప్పినట్టు ఇప్పుడు నువ్వు వినాల్సిందే అని అంటూ ఒంటి మీద చెయ్యి వేసి ఇందు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడు ఇదంతా కూడా చూస్తున్న స్వరాజ్ అయితే అప్పుడే ఇక ఇందుని ఎలాగైనా సరే కాపాడాలని చెప్పి ఇందు దగ్గరికైతే వస్తాడు. ఏంటి ఇక్కడే ఉండిపోయావు, నేను అక్కడ కూర్చున్నాను, నేను కనిపించలేదా నీకు అని అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. అప్పుడే రాఖీ ఇందు చేతిని వదిలేస్తాడు. ఇందు చేతిని వదిలేసి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ఇందు అయితే తను నాకు బాగా తెలుసు, తను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటుంది ఇందు. అసలు నువ్వు క్లబ్కి ఎందుకు వచ్చావు, ఇక్కడికి రాకూడదని నీకు తెలీదా, ఇక్కడికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను అని అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. అంటే ఈయన ఉద్యోగం ఇస్తాను, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాను అని అంటూ ఉంటుంది ఇందు. ఏంటి క్లబ్లో ఇంటర్వ్యూ చేసేవాడు ఎవడు వాడు అని అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. అసలు వాడు కంపెనీ సీఈఓనేనా, అసలు కంపెనీని ఎలా రన్ చేస్తున్నాడు వాడు, క్లబ్లో ఇంటర్వ్యూ చేస్తాడా అని అంటూ ఉంటే అప్పుడే ఇక పక్కనే ఉన్న రాఖీ అయితే ఇక ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇంతలో పక్కనే ఉన్న నందు అయితే ఏంటి గొడవ అని అంటూ ఉంటుంది. అప్పటికి ఇక పోలీసులు వచ్చి నందు అయితే అక్కడే ఉన్న ఒక ముద్దాయిని అరెస్ట్ చేయించడంతో ఇక నందుని చూసి ఇక రాఖీ అయితే ఇంకేమీ ముందుకు రాలేకపోతాడు. ఏమీ లేదు, అసలు ఏం జరిగిందంటే అని ఇందు అయితే చెప్పబోతుండగా రేపు నువ్వు ఆఫీస్కి రా, నీకు జాబ్ ఇస్తాను అని చెప్పి రాఖీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడంతో ఇక ఇందు అయితే థ్యాంక్స్ అండి, టైంకి వచ్చారు, ఉద్యోగం అని చెప్పి క్లబ్కు రమ్మని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటూ ఉంటుంది ఇందు. అయినా నువ్వు చూస్తే అమాయకురాలా ఉన్నావు, నీ డ్రెస్ సెన్స్ చెప్తుంది, ఇక్కడ డ్రెస్ వేసుకొని ఎవరూ రాలేరు, కానీ ఇలాంటి ప్లేస్కి ఇంకెప్పుడు రాకక్క అని అంటూ ఉంటుంది ఇక ఇందుని నందు అయితే. అప్పుడే ఇక ఇందు అక్కనా అని అంటూ ఉంటే ఎందుకో నిన్ను చూడంగానే అక్క అని పిలవాలనిపించింది, అందుకే పిలిచాను అని చెప్తూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా ఇలాగ క్లబ్బులకి గట్ట హోటల్స్కి ఇంటర్వ్యూలకి రమ్మంటే నువ్వు అస్సలు కూడా రావద్దు, ఎందుకంటే ఇవి చాలా డేంజరస్ ప్లేసెస్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. అవును, ఇప్పుడు ఎలా వెళ్తావు ఇంటికి అని అనగానే నేను ఆటోలో వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది ఇందు. ఆటోలోనా, ఏం అవసరం లేదు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు స్వరాజ్ అయితే. అప్పుడు ఇక పక్కనే ఉన్న నందు అయితే నువ్వు మంచివాడువేనా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఇందు అయితే అతన్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది అతను చాలా మంచివాడు, వాళ్ళు నన్ను అల్లరి చేస్తున్నారని అతను నా దగ్గరికి వచ్చి నన్ను కాపాడాలని నాకేదో పెద్ద పరిచయం ఉన్నట్టు తను అన్నాడు. అప్పుడే నాకు అర్థమైపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇందు. తను మంచివాడని నేను అతనితో వెళ్తానులే అని అంటూ ఉంటుంది. సరే, నీకు నమ్మకం కుదిరింది కదా, పర్వాలేదు, ఇంకెప్పుడైనా కలుద్దాము అని నందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక స్వరాజ్ అయితే ఇక బైక్ మీద తీసుకొస్తూ ఉంటాడు. అసలు నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇలా క్లబ్లు వెంట రావడం ఏంటి, ఉద్యోగం అంత అవసరమా నీకు అని అడుగుతూ ఉంటే అవసరమే, నిన్ను చూస్తుంటే అమాయకురాల్లా ఉన్నావు, అలా భయపడుతూ ఉన్నావు, అలాంటప్పుడు నీకు ఉద్యోగం చేస్తే ధైర్యం ఉందా అని అంటూ ఉంటాడు. తప్పదు, మా తాతయ్య గురించి, మా తాతయ్యకి ఆపరేషన్ చేయించాలి, 15 లక్షలు అవుతుంది అని చెప్తూ ఉంటుంది ఇందు అయితే. అయినా నువ్వు అంత పెద్ద కారులో వచ్చావు, నీ దగ్గర 15 లక్షలు లేవా అని అడుగుతూ ఉంటాడు. ఆ కారు నాదే, కానీ దాని మీద హక్కు లేదు, మా కుటుంబాన్ని మొత్తం కూడా తన ఆధీనంలోకి తీసుకుంది మా రేఖ ఆంటీ, తనని అడిగితే డబ్బులు ఇవ్వలేదు, మా బాధలు ఇంకెన్నో ఉన్నాయిలే అని అంటూ ఉంటుంది ఇందు. తరువాత ఇక అపర్ణ అయితే ఏదోలాగా రేఖని నమ్మించేస్తుంది. ఇక ఇందు లోపలే ఉందని అపర్ణ, శ్వేత ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఇందు ఇంటికి రాలేదని, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని
అప్పుడు ఇక బైక్ మీద దూరంగా ఆగుతుంది ఇందు అయితే. నానమ్మ, ఎవరో చూడు, దూరంగా బైక్ ఆపారు, ఎవరంటావు అని అడుగుతూ ఉంటుంది శ్వేత అయితే. అప్పుడు ఇక శ్వేత అలా అడగంగానే అంటూ ఉంటుంది, అపర్ణ నా కళ్ళజోడు తీసుకురా ఒకసారి అని అపర్ణ కళ్ళజోడు పెట్టుకుంటుంది. అప్పుడే ఇంకా వెలుగులో స్వరాజు ముఖమైతే కనపడుతుంది. అచ్చం రాజులాగే ఉంటాడు. అప్పుడే ఇక స్వరాజుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. స్వరాజుని చూసి షాక్ అయిపోతూ, ఇదేంటి అచ్చం మా రాజులాగే ఉన్నాడు, అసలు ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఇందు బైక్ దిగేసి, సరే అదే మా ఇల్లు, నేను వెళ్తాను, అక్కడ ఇంటి ముందు ఆగకూడదు, వెనక నుంచి వెళ్తాను, నీ పేరేంటి అని అడుగుతూ ఉంటే, నా పేరు రాజు, నీ పేరు? నా పేరు ఇందు, సరే వస్తాను, చాలా థ్యాంక్స్ నన్ను కాపాడినందుకు అని చెప్పేసి ఇక ఇందు అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఇక ఇంటినైతే చూస్తాడు రాజు అయితే. ఈ ఇంటితో నాకేదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఇక రాజు వెళ్ళిపోతాడు. రాజు వెళ్ళిపోగానే ఇక శ్వేత అయితే వెనక వైపుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయడంతో ఇక ఇందు లోపలికైతే వస్తుంది. అప్పుడే ఇక ఇందు రావడమే అపర్ణని పట్టుకొని ఏడుస్తూ, నానమ్మ అని అంటూ ఉంటే, నీ మాట కాదని నేను ఇంటర్వ్యూకి వెళ్ళినందుకు ఈరోజు నాకు ఎలాంటి అనుభవం జరిగిందో తెలుసా అని జరిగిందంతా చెప్తుంది. టైంకి రాజు వచ్చి నన్ను కాపాడాడు, లేకపోతేనా ఈరోజు నా పరిస్థితి ఏంటో అని అంటూ ఉంటే, అసలు ఆ రాజు ఎవరమ్మా అని అడుగుతూ ఉంటే, తెలీదు నానమ్మ, తను మొన్న కూడా నాకు కనిపించాడు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ ఈరోజు క్లబ్లో కనిపించాడు, ఈరోజు తనే నన్ను కాపాడాడు అని అంటూ ఉంటుంది. ఇందు అయితే, అతన్ని చూస్తుంటే అచ్చం మీ నాన్నని చూసినట్టే ఉందమ్మా, నాకు నా మనవడు స్వరాజు బ్రతికి ఉన్నాడేమో అనిపిస్తుంది. ఏవండి, ఇందుని డ్రాప్ చేయడానికి వచ్చిన అబ్బాయి మన రాజులాగే ఉన్నాడండి, అచ్చం మన రాజులాగే ఉన్నాడు. చిన్నప్పుడు స్వరాజుని నువ్వు మీ మేనమావ పోలిక అని చెప్పి అంటూ ఉండేవాళ్ళము. ఒకవేళ ఆ రోజు జరిగిన ప్రమాదంలో స్వరాజు బ్రతికి ఉన్నాడేమోనండి అని అంటూ ఉంటుంది అపర్ణ. స్వరాజు బ్రతికి ఉంటే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు, మన దగ్గరికి వచ్చి స్వరాజు మనల్ని కాపాడుతాడు, ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. నానమ్మ, అతను బావో కాదో నేను తెలుసుకుంటాను, అతన్ని మళ్ళీ కలిసినప్పుడు మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకుంటాను నానమ్మ, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటుంది. ఇందు అయితే, తనే మీ బావ అయితే ఆ దేవుడు మనకి అదృష్టాన్ని ఇచ్చినట్టేనమ్మా, మనకి మంచి రోజులు వచ్చినట్టే, స్వరాజు మనకి అండగా ఉంటాడు అని అంటూ ఉంటుంది. మీ నాన్న మీ అమ్మ ఎలా ఉంటారో, మన కుటుంబం ఎలా ఉంటుందో నీకు చూపించడానికైనా ఒక్క ఫోటో కూడా మిగల్చలేదు ఆ రాక్షసి. కనీసం పోయిన మన వాళ్ళని చూసుకొని ఫోటోలో అన్న చూసుకుందాం అనుకున్నా మిగల్చలేదు. ఏదో ఒక రోజు అది చేసిన తప్పులకి పాపాలకి తనకి తగిన శిక్ష పడుతుంది అని అంటూ అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఇందు అయితే తన బావే రాజు అని తెలుసుకుంటుందా, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.